మీకు ఇయర్ ఎలా గడిచింది అండ్ అలాగే ఇయర్ని కంపేర్ చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్కి మీరు తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏంటి అని ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే ఇది కోఇన్సిడెన్స్ అయితే కాదు, ప్యూర్గా యూనివర్స్ మీరు తెలుసుకోవాలనుకుంటుంది. సో లెట్స్ డీకోడ్ వాట్ యూనివర్స్ వాంట్స్ టు టెల్ యూ. కమింగ్ టు పాస్ట్ ఆఫ్ దిస్ ఇయర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ రెండు కూడా స్ట్రక్సే వచ్చాయి. అంటే మనీ వైజ్గా మీరు స్ట్రక్ అవుతానే ఉన్నారు అండ్ నెక్స్ట్ ఇయర్ 2026లో కూడా జరగబోతుంది. అపార్ట్ ఫ్రమ్ రాంగ్ డెసిషన్స్, మీ మీద గాసిప్స్, రూమర్స్, మీరు అనుకున్నవి అవ్వకపోయినా మీకు ఒక న్యూ స్టార్ట్ ఉంది. ఎవరైతే వెడ్డింగ్ చేసుకోవాలనుకుంటున్నారో, రిలేషన్షిప్ బెటర్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ నెక్స్ట్ ఇయర్ చాలా బాగుంటుంది. అండ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మనీ వాళ్ళకి అంతా బాగాలేదు. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి బాగాలేదు. ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ ప్యాషన్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారు వాళ్ళకి బాగుంది. అండ్ లాస్ట్ ఇయర్ తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్ల ఈ ఇయర్ మిడిల్ వరకు మీరు ఆ కాన్సిక్వెన్సెస్ అన్నవి ఫేస్ చేస్తారు. తర్వాత మెల్లగా అవన్నీ రిజాల్వ్ అయిపోతాయి, డోంట్ వరీ. ఓవరాల్గా చూసుకుంటే కమింగ్ ఇయర్ మీకు బాగుంది. బట్ షేర్స్ అండ్ స్టాక్స్ ఎనీ ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు అని మీకు 5 ఆఫ్ పెంటకల్స్ ఫ్యూచర్లో వచ్చి ఒక గుడ్ మెసేజ్ లాగా ఇస్తుంది. అండ్ అలాగే మీ పార్ట్నర్తో మీకు వెడ్డింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా మీ ప్యాషన్ వైపు మీరు ఇంకా కొన్ని అడుగులు ముందుకు వేస్తారు అని ఈ 2026 యూనివర్స్ మీకు చెప్తుంది. అండ్ అలాగే మీరు ఎవరిని కూడా రాంగ్గా అనుకోకండి, లేదా రాంగ్గా జడ్జ్ చేయొద్దు. ఈ రీడింగ్ కనుక మీకు రెసొనేట్ అవ్వాలి అంటే కామెంట్ 4 once. ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.